చెయ్యాలంటే రోమపత్రిక 9:5. ఆ, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఉమ్, ఈయన ఉమ్, సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఉమ్. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అందుకే మీరు చెయ్యాల. అందుకు చేయాలి. అందుకు చేయాలి. ఎందుకు చేయాలి చెప్పండి? నిరంతరము నువ్వు నమ్మిన నీ దేవుడైన యేసయ్య స్తోత్రాలకి అడుగుడు, పూజకి అడుగుడు. దేవుని స్తుతించవచ్చు, దేవుని కీర్తించవచ్చు, దేవుని వర్ణించవచ్చు, దేవునికి స్తుతిగానము చెయ్యొచ్చు. దేవునికి ఎంత చేస్తే అంత మంచిది. దేవునికి అంత చేస్తే అంత. గౌరవ కుమారుడు రాసిన 47వ కీర్తనలో అక్కడ ఏం చెప్తారంటే, చేతులు నేను చాలా మటుకు ఈ ఉపవాస దినాల్లో దేనికోసం చెప్పుకోవచ్చు అని చెప్పండి. 47వ కీర్తన మొదటి వచనం చదవండి అమ్మ ఒకసారి. సర్వజనులారా ఆ, చప్పట్లు కొట్టుడి. ఏం చెప్తున్నాడు? సర్వజనులారా చప్పట్లు కొట్టకపోతే నీ ప్రార్థన ఆయన వెంటో. నువ్వు చేతులు ఎత్తకపోతే ఆరాధనలు నీ చేతులు ఎత్తమన్నప్పుడు నువ్వు ఎత్తాలి. ఒకవేళ నీ చెయ్యి ఆపై లభిస్తుందంటే చేతితో పాపం చేస్తున్నట్టుగా. నువ్వు ఏ పాపము లేదంటే చెయ్యి పూర్తిగా ఎత్తుతావు, లెగిస్తాయి. ఒకవేళ నువ్వు చేతితో అర్థమైన పనులు చేస్తే నీ చెయ్యి ఆరాధనలో దేవుడిదే కాదు. ఒక నీ చేతి లేకపోతే అనుకో, తప్పట్లో కొట్టమన్నప్పుడు కొట్టకపోయినా, చేతులు లేకపోయినా సరే నీ చేతులు ఏమై ఉన్నాయో నీకు తెలుసా? నీ చేతులు ఏమై ఉన్నాయో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనంలో నువ్వు ఈ చేతులు ఎత్తకపోతే నీ ప్రార్థన అక్కడ విన్నాడో అని అక్కడ రాసి పెట్టాడు ప్రవక్త. చూడండి, యెషయా 1. మిమ్మల్ని కనుగొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకంట వాటిని తొలగింపుడి. కీడు చేయని మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి. ఏం చదువుతున్నామా? యెషయా 1:15 చదువమ్మా. మీరు మీ చేతులు చాపునప్పుడు ఇదిగో నేను, మీరున్నారు కదా ఈ వారం అంతా ఏదేదో పనులు చేస్తారు, చేతులు తల్లి పనులు చేస్తారో లేదు చెప్పండి. ఇంపార్టెంట్ మనిషికి ఏంటంట, మెదడు చెప్తే చేతులతో మనం వర్క్ చేస్తాం. దేంతో చెప్తే చెప్పండి. కంప్యూటర్ దగ్గర బాబు నువ్వు ఉంటావు కదా బాబు, కంప్యూటర్ దగ్గర ఉంటావు కదా, సిస్టమ్ వర్క్. నీ మెదడు ఏం చెప్పాలా? నీకు చెప్తే కదా చేతితో చేయి చాలా దేనికి ఉపయోగపడుతుంది? వడ్డానికి కాదు. మనం కష్టపడి పనిచేసే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏంటంట ఈ చేతులు ఇచ్చాడు. చేతుల్లో పరిస్థితి ఏంటి? చేతుల్లో చేతులు నడుచు సహాయం చేయాలి. మరి నీకు చేతులు ఎందుకు పెట్టాడు? నీ చేతులు ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే, దేవుడికి ఏం చేయాలంటే కంజీళ్ళు కొట్టకండి. రేపు నుంచి